హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే మెయిన్లీ మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఒక 5 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ అయితే ఎంసెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ రోజునే మనకి స్కోర్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ర్యాంక్ కార్డు స్కోర్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ర్యాంక్ అనేది మనకి ఒక 30Kనో 20Kనో ఒక 50Kనో ఒక 1 lakh ఈ మధ్య వచ్చినప్పుడు మనకేంటంటే ఏ కాలేజీకి పెట్టుకోవాలి, ఏది బెస్ట్ కాలేజెస్, ఇలాగ మనకి ఆంధ్రాలో బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి అనేవి, మీకు వచ్చిన ర్యాంక్ తగ్గ కాలేజు, ర్యాంక్ తగ్గ బ్రాంచ్, గ్రూప్స్ ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా ఎంసెట్ రాసి ఉండి ఖచ్చితంగా నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలనేది నాకు తెలియట్లేదు అన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఏంటంటే ఈ వీడియోలో మనము మెన్షన్ చేసింది ఏంటంటే 20K అంటే 20,000 మధ్య నుంచి 20,000 నుంచి 30,000 లోపల ఉన్న ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ కాలేజెస్ అయితే చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో ఈ యొక్క కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ర్యాంకింగ్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉన్నదంటే ఒక 30,000 లోపల వరకు మనం అయితే ఇక్కడ చూసుకోవడం జరిగింది. ఈ యొక్క 30,000 లోపల ఎవరెవరికైతే వచ్చిందనేది వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. 20,000 లోపల వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మనకి ఇక్కడ 30,000 లోపల మనకి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఏంటంటే జేఎన్టీయు అనంతపురం అండి. అనంతపురంలో ఉన్న కాలేజ్ జేఎన్టీయు అండి. అయితే ఇక్కడ మనకి మీరు చూస్ చేసుకోవాల్సిన 20,000 ర్యాంక్ వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండి. ఇక్కడ మనకి ఏంటంటే బయోటెక్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ 20,000 అండి. 20,000 లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 46 అండి, 46,000. ఓబీసీ అయితే 43,000. ఎస్సీ అయితే లాస్ట్ టైం ఏమి మెన్షన్ చేయలేదు. ఎస్టీ అయితే 1,10,000 వరకు 1,10,000 వరకు అయితే తీసుకోవడము జరిగిందండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే నారాయణ బీటెక్ అనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అనేది ఈ యొక్క నారాయణ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ర్యాంక్ ఎంత ఉండాలండి. ఓపెన్ కేటగిరీ అయితే 20,000, అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే బిలో 49K, ఓబీసీ అయితే బిలో 56K, అలాగే ఎస్సీ అయితే 48K, ఎస్టీ అయితే 1,40,000 వరకు అయితే మనకి ఇక్కడ ర్యాంకింగ్ అయితే లాస్ట్ టైం అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం అంతవరకే తీసుకుంటారండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ఎంవిజిఆర్ విజెడ్ఎం అండి. విజయనగరంలో మనకున్న ఎంవిజిఆర్ కాలేజ్ బీటెక్ సిఎస్ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ 2 గ్రూప్స్ అనేవి ఎంవిజిఆర్లో చాలా ఫేమస్ అండి. అయితే మనకి ఇక్కడ విజయనగరం ఎంవిజిఆర్ అండి ఇది. అయితే ఇక్కడ మీకు ఖచ్చితంగా 20,000 ర్యాంక్ లోపు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంవిజిఆర్కి అప్లై చేసుకోండి. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 29,000 వరకు అవకాశం ఉంది. ఒక 30,000 వరకు అయితే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 58,000, ఎస్సీ వాళ్ళకైతే 1,59,000, ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే 1,56,000 వరకు అయితే ఛాన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. వైజాగ్లో ఉందండి. ఇది ఎక్కడ ఉందండి? వైజాగ్లో ఉంది. ఇది ఇక్కడ కోర్సెస్ ఏంటంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందులో మీకు ఈ 2 గ్రూప్స్లో మీకు సీట్ రావాలంటే ఖచ్చితంగా మీకు 20,000 ర్యాంక్ రావాలండి. 20,000 లోపు ర్యాంక్ రావాలి. అలాగే ఇక్కడ 47,000 లోపు రావాలి. అలాగే ఇక్కడ మీకు 1,77,000 రావాలండి. ఓబీసీ వాళ్ళకి 1,77,000 వరకు వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్టీ వాళ్ళకి అయితే 1,70,000, ఎస్టీ వాళ్ళకి అయితే 1,79,000 అండి. ఓబీసీ వాళ్ళని 1,77,000 వరకు తీసుకుంటున్నారు. ఎస్టీ వాళ్ళకి 1,70,000 వరకు తీసుకుంటున్నారు. అలాగే ఎస్టీ వాళ్ళకి 1,79,000 అయితే తీసుకోవడము జరుగుతుందండి. అలాగే జేఎన్టీయు విజెడ్ఎం అండి. జేఎన్టీయు విజయనగరము
లో మనకి బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండి. బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో వీళ్ళకి కోర్సెస్ ఓపెన్ కేటగిరీలో 20,000 ర్యాంక్ వరకు అయితే తీసుకుంటున్నారండి. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 49,000 అంటే 49,382 సంథింగ్ 50,000 వరకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. 50,000 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ 1,18,000 ఓబీసీ వాళ్ళని అయితే, ఎస్టీ వాళ్ళని అయితే 1,27,000 వరకు తీసుకుంటున్నారు. ఎస్టీ వాళ్ళకి అయితే 18,000 వరకు అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి ఇక్కడ 1,47,000 వరకు అయితే చూస్ చేసుకుంటారు. 2 లక్షల పైనే మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం అనుకున్న ఆంధ్రాలో ఏ కాలేజీలోనైనా పేమెంట్ సీట్స్ కాకుండా ఇలా మనకి ర్యాంకింగ్లో పరంగా అయితే 1,47,000 వరకు అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ అండి. చూడండి, వైజాగ్ కాలేజెస్ ఇది సెకండ్ కాలేజ్ అండి. వైజాగ్లో ఉన్న కాలేజ్ ఏంటంటే ఫస్ట్ది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఇక్కడ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే మీకు ఇక్కడ ఈజీగా సీట్ అయితే రావడం జరుగుతుందండి. ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఖచ్చితంగా మీకు 20,000 వరకు మీకు ర్యాంక్ ఉందంటే, 20,000 ర్యాంక్ ఉందంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్కి అయితే అప్లై చేసుకోండి. ఈజీగా వస్తుంది. ఎవరికి? ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40,000 అండి. 40,000 వరకు ర్యాంక్ వచ్చినట్లయితే ఈ యొక్క కెమికల్ ఇంజనీరింగ్కి అయితే అప్లై చేసుకోండి, సీట్ రావడం అయితే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకైతే 36,000, ఎస్సీ వాళ్ళకైతే 1,02,000 వరకు చాయిస్ ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 1,18,000 వరకు అయితే చాయిస్ ఉందండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ గుంటూరు అండి. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ యొక్క గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఈ 2 గ్రూప్స్ అయితే మనకి ఇక్కడ సీట్ అనేది రావడం జరుగుతుంది. అంటే సిఎస్సి ఇవైతే రావడము మనకి ఇక్కడ చాలా కష్టం అండి. సిఎస్సి ఎక్కడ వస్తుంది? ఎంవిజిఆర్ విజెడ్ఎంలో వస్తుంది. మనకు ఉన్న 30,000 లోపు మీకు ర్యాంకింగ్ ఉన్నదంటే ఓడబ్ల్యూఎస్ వాడైనా, ఈడబ్ల్యూఎస్ వాడైనా, నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ వాడికైనా 20,000 నుంచి 30,000 లోపు సిఎస్సి గ్రూప్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఎంవిజిఆర్ విజెడ్ఎంకి అప్లై చేసుకోండి. ఎంవిజిఆర్ విజయనగరం కాలేజ్కి అప్లై చేసుకోండి, బాగుంటుంది. అందులో మనకి సిఎస్సి గ్రూప్ అయితే రావడము జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 20,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 23,000 గుంటూరు అండి, 23,000 వరకు. ఇక్కడ ఓబీసీ వాడికి అయితే 73,000 వరకు అయితే అవకాశం ఉంది. ఇక్కడ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఈ 2 గ్రూప్స్ అండి. 2 గ్రూప్స్ 73,000. ఎస్సీ వాళ్ళకి అయితే 1,63,000. ఎస్టీ వాళ్ళకి అయితే 91,000. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. ఇక్కడ బీటెక్ అండ్ డేటా సైన్స్ అండి. బీటెక్లో మీకు సంథింగ్ ఏదైనా కోర్సు కావాలనుకున్న బీటెక్ డేటా సైన్స్ వాళ్ళకు మనకి ఇక్కడ 20,000 వరకు అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ. మన ఓబీసీ అయితే 48,000 వరకు తీసుకుంటున్నారు. ఇది 25,340 అండి ఎవరికి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఎస్సీ వాళ్ళకి అయితే 94,000, ఈ 1,30,000 ఎస్టీ వాళ్ళకి. ఇంకా మీకు ఎవరికైనా ఈ కాలేజీలల్లో అన్న నాకు చాలా దూరంగా ఉంటాయి ఈ కాలేజెస్ అయితే, నువ్వు కొంచెం దగ్గరలో ఉన్న కాలేజ్ ఇది, ఇందులోనైతే ఏ గ్రూప్ వస్తుంది, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేకపోతే నాకు పర్సనల్గా మెయిల్ అయిన చేయండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఉంటుంది. ఖచ్చితంగా నాకు మెయిల్ అయిన చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు ఇంకా మీ తమ్ముళ్ళు కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఎంసెట్కి కానీ, జేఈ మెయిన్స్కి కానీ ప్రిపేర్ అవుతే మ్యాథ్స్లో చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మనం మ్యాథమెటిక్స్ అనేది ఎవ్రీడే డే బై డే చాప్టర్స్ అయితే డిస్కస్ చేసి వాటి యొక్క పీవైక్యూస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి అయినా, మీ తమ్ముళ్ళకైనా, మీ చెల్లెలకైనా వీడియోని మన యొక్క ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు